ఒక ఫోటో చూడొచ్చు మనం. ఇక్కడ కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నారు, కిషన్ రెడ్డి, తర్వాత మనకి ఇక్కడ ఇంకొక రామ్మోహన్ నాయుడు అనే కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నాడు. ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టిరు. ఎందుకు పెట్టిర్రు? అయితే మామునూరు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మామునూరు ఎయిర్పోర్టు మేం తెచ్చినాం అని చెప్పి కొట్లాడుకుంటున్నారు బీజేపీ వాళ్ళు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా భూములు సేకరించి రాష్ట్రంలో ఉండేటువంటి తెలంగాణలో వరంగల్లో ఉన్నటువంటి ఆ ఎయిర్పోర్టును రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని ఆ ఎయిర్పోర్ట్ రావడానికి కారణం నేను. కేంద్రం దగ్గరికి పోయి వాళ్ళకు వినతి పత్రం ఇచ్చి కేంద్రం దగ్గర నేను రిక్వెస్ట్ చేసి తెచ్చినని రేవంత్ రెడ్డి అంటుంటే, ఒకవైపు బీజేపీ వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేక బీజేపీ వాళ్ళు మేం తెచ్చినామని చెప్పేసి లొల్లి పెడుతున్నారు. అయితే గతంలో వరంగల్ ఎంపీగా ఉన్నటువంటి కడియం కావ్య కూడా పోయి రామ్మోహన్ నాయుడు దగ్గర పోయి వినతి పత్రం ఇచ్చింది, మామనూరుకు సంబంధించి ఎయిర్పోర్ట్ రావాలని చెప్పి. అట్లాగే కేంద్ర మంత్రుల్ని రేవంత్ రెడ్డి కూడా కలిసిండు. ఇదంతా జరిగింది. ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి మామనూరు ఎయిర్పోర్టు క్రెడిట్ పోతుందో అని రామ్మోహన్ నాయుడు తోటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీటింగ్ పెట్టి ఈరోజు ప్రెస్కు రిలీజ్ చేశారు. ఈ రామ్మోహన్ నాయుడుతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోటో ఈరోజు ప్రెస్కు రాకపోతే అందరూ కాంగ్రెస్ తెచ్చిందే అనుకుంటారు. కాబట్టి కాంగ్రెస్ తెచ్చిందని ప్రజలలో ఉండొద్దు అని వెంటనే కిషన్ రెడ్డి రామ్మోహన్ నాయుడు తోటి మీటింగ్ పెట్టి మేము కూడా తెచ్చినాం అనేటువంటిది నడుస్తుంది. మరి బీఆర్ఎస్ ఏం తెలియదా? బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉంది కదా. బీఆర్ఎస్ ఏం తెలియదా అంటే బీఆర్ఎస్ కూడా సహకారం చేసింది. అంటే ఈ 3 పార్టీల సహకారంతో అక్కడ మామనూరు ఎయిర్పోర్ట్ వస్తుంది. ఏ ఒక్కరో కాదు, ఏ రేవంత్ రెడ్డితోటో, ఏ కిషన్ రెడ్డితోటో, లేకపోతే రామ్మోహన్ నాయుడుతోటో, లేకపోతే ఏ కేసీఆర్ తోటో కాదు. ఈ 3 పార్టీల సహకారంతో అప్పుడున్నటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రి, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అట్లాగే రామ్మోహన్ నాయుడు సహకారంతో ఇక్కడ మామనూరు ఎయిర్పోర్ట్ వచ్చింది. ఇది ఏ ఒక్కరిది కాదు, ఏ ఒక్కరి కోసం కాదు. కొట్టుకున్నారు కూడా. ఇంకా ఆ మామనూరు ఎయిర్పోర్ట్ దగ్గర మేము తెచ్చినామని బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు తక్కువయ్యారు. బీఆర్ఎస్ వాళ్ళు పోతే కూడా మంచిగా ఉండేది.